మనకి తెలియకుండానే చాలా చాలా సందర్భాల్లో వేరే వాళ్ళ మీద డిపెండ్ అయిపోతా ఉంటామండి. ఎవరైనా మనకు సహాయం చేయాలని, వాళ్ళొచ్చి మనల్ని కష్టంలో నుంచి గట్టెక్కించాలని, టైం వేస్ట్ చేసుకుంటూ వాళ్ళ కోసం ఎదురు చూస్తా ఉంటామనమాట. మనం చాలా మంది అంతే. ఇదేమి పెద్ద తప్పేమి కాదు. మనుషుల యొక్క ప్రవర్తన ఇలానే ఉంటుంది. వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి బ్రతకటం. ఇలా బ్రతికినంత కాలము కూడా మనల్ని వేరే వాళ్ళు శాసిస్తూనే ఉంటారు. మనకి అటువంటి పరిస్థితి రాకూడదు. చిన్న చిన్న విషయాలను కూడా మనమే నిర్ణయాలు తీసుకోగలగాలనమాట. వేరే వాళ్ళ మీదే మొత్తం డిపెండ్ అయిపోయామనుకోండి, ఇక మనం ఏ పని చేయలేకపోతూ ఉంటాం వాళ్ళు లేకపోతే. అందుకనే మనం స్వంతంగా నిర్ణయాలు తీసుకోగలగాలి. ఎటువంటి కష్టమైన పరిస్థితిలో ఉన్నా సరే స్వంతంగానే అందులో నుంచి బయటపడటానికి ప్రయత్నించాలి. ఇక అప్పుడు కూడా మన వల్ల కాలేదనుకోండి, దేవుడే దిక్కు. భగవంతుడు ఉన్నాడు కదా అందరికి. భగవంతుడా, నేనెంతో ప్రయత్నం చేశాను ఈ పరిస్థితిలో నుంచి బయటపడటానికి. అయినా సరే నాకు ఈ కష్టం తీరట్లేదయ్యా. ఇక ఆ తర్వాత నువ్వే చూడు అని చెప్పేసి భగవంతుడిని కోరుకున్నామనుకోండి, ఎందుకు రాడండి? ఖచ్చితంగా దిగొచ్చి మన కష్టం ఏంటో తెలుసుకొని ఆ కష్టాన్ని తీరుస్తాడనమాట. అంతేకాని మనం ఏం ప్రయత్నము చేయకుండా వేరే వాళ్ళొచ్చి సహాయం చేయాలని కూర్చొని మన ప్రయత్నాలన్నీ ఆపేసి, దేవుడే ఉన్నాడు, నేను రోజు ఆయనకి పూజ చేస్తున్నాను కదా, నేను రోజు ఆయనకి చెప్తున్నాను కదా నాకేమేం కావాలో అని చెప్పేసి, అందుకని ఆయనే వచ్చి నన్ను కాపాడతాడు అని అనుకోకూడదు. మనం చేసే మానవ ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. ఆ తర్వాత మన వల్ల కానప్పుడు మాత్రమే భగవంతుడిని సహాయం అడగాలి. మొత్తం ఆయన మీద వేసేయటం కాదు. మానవ ప్రయత్నం చేసి ఆ తర్వాత ఆయన్ని సహాయం అడిగితే ఖచ్చితంగా మనకి తోడుండి ఆ పనిని విజయవంతంగా చేసేలాగా మనల్ని చూసుకుంటాడనమాట.